ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తెలుగు తేజం నితీష్ రెడ్డి అదరగొట్టాడు. ఇతర బ్యాటర్లు కనీసం క్రీజులో నిలబడేందుకు కష్టపడుతున్న సమయంలో సెంచరీతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే భారత జట్టు తరపున తన తొలి సెంచరీని సాధించాడు. 81 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసిన నితీష్ 171 బంతుల్లో 3 అంకెల స్కోరును సాధించాడు. శతకం సాధించిన తర్వాత తనదైన శైలిలో సెలబ్రేట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటర్గా టెస్టు క్రికెట్లో తొలిసారిగా సెంచరీ కొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి బాక్సింగ్ డే టెస్టులో 3 అంకెల స్కోరును అందుకున్నాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్ రెడ్డి 171 బంతుల్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి 8వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును ఆదుకున్నాడు. మూడో రోజు ఆటలో రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత 6 వికెట్ల నష్టానికి 191 పరుగులతో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ లో 41, 38 నాటౌట్, 42, 16 పరుగులు చేసిన తర్వాత ఈసారి పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 81 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 83వ ఓవర్లో 4 కొట్టి హాఫ్ సెంచరీ చేసిన నితీష్ పుష్ప ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ తో నీ అవ్వ తగ్గేదేలే అంటూ బ్యాటింగ్ తో ఫోజిచ్చాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన ఈ ప్లేయర్ 171 బంతుల్లో సెంచరీ సాధించి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. నితీష్ రెడ్డి తనదైన శైలిలో సెంచరీ తర్వాత సెలబ్రేట్ చేశాడు. స్టేడియంలో మ్యాచ్ ను చూసిన నితీష్ రెడ్డి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. ఈ టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. కానీ 21 సంవత్సరాల నితీష్ కుమార్ రెడ్డి మాత్రం మెరుగైన ప్రదర్శనతో మెప్పించాడు. ఈ ఇన్నింగ్స్ తో కలిసి ఈ టెస్టు సిరీస్ లో 4 సార్లు భారత్ తరపున అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్, రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్, 4గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనూ కూడా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 4గో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 358 పరుగులతో నిలిచింది. వర్షం కారణంగా అంపైర్లు మూడో రోజు ఆటను త్వరగానే ముగించారు. మొత్తంగా మూడో రోజు ఆటలో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు సాధించింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులు, మొహమ్మద్ సిరాజ్ 2 పరుగులతో ఉన్నారు. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకబడి ఉంది. ఈ రోజు వర్షం కారణంగా నష్టపోయిన ఓవర్లను కవర్ చేసేందుకు 4గో రోజు అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభం కానుంది. సో ఫ్రెండ్స్, జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి తన బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నాడు. వర్షం, ఒత్తిడి, అనేక ఆటంకాల మధ్య 171 బంతుల్లో సెంచరీ సాధించడం ఇది ఆయన యొక్క పట్టుదల, పటిమ మరియు ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుంది. నితీష్ రెడ్డి యొక్క అద్భుతమైన సెంచరీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.